హాయ్ అండి. మనసులో మాట మీతో పంచుకోవాలని వీడియో తీస్తున్నాండి. మాట ఏంటి అంటే, ఈ జనాలతోటి యూట్యూబ్ పెట్టడమే కానీ అందరితోటి కంట అవుతున్నాం. అందరూ ఏదో చేస్తున్నట్టు, ఏదో ఇది దొంగతనం చేసినట్టు, ఇంత ఒక రకంగా చూస్తారండి. మీతో పంచుకోవాలని ఈరోజు వీడియో తీస్తున్నాండి. అదేంటి అంటే, ఈరోజు సండే అండి. హ్యాపీ సండే అండి. వెళ్ళారండి, బయటికి వెళ్ళారా? ఏం వండుకున్నారు? ఏం తిన్నారు? కామెంట్ చేయండి, ఓకేనా? బయటికి వెళ్ళాలి, మాట్లాడాలి అనుకుంటున్నాం కానీ ఎప్పుడూ వెళ్ళలేకపోతున్నా. ఒక్కదాని అయిపోయినా ఎటెళ్ళానన్నా మా ఆయన తీసుకెళ్ళాడు బయటికి. ఏమైనా తీసుకుంటే ఇంట్లోనో తీసుకో అంటాడు కానీ బయటికి పంపించాడు. ఫ్రెండ్స్, ఫాలోవర్స్ అందరికీ హ్యాపీ సండే అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, మాతో మాట్లాడండి. ఏమైనా మాట్లాడాలంటే కామెంట్ చేయండి, ఓకేనా? ఏం చేస్తాం, ఏం చెప్పుకోవాలన్నా ఏం చేయాలన్నా ఒక వీడియో ఇష్టం ఉంటే మా చేతి కింద బాగుంటుంది. మనం తీసుకొని మనం చేయాలంటే ఏం చేయరాకుండా ఏం రాదు. వీడియోలు క్లిక్ అవుతలేదు ఫ్రెండ్స్. వీడియోలు ఫాలో చేయండి. ఏం చేయాలి ఫ్రెండ్స్? 100 అన్నా అయితే లేవు. ఒక 100 అయినా కూడా కొంచెం అన్నా ఆయన సంతోషం ఉంటుంది కానీ అస్సలు అయితే లేవు. ఏం చేయాలి? ఎందుకు ఇట్లా అవుతుందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. యూట్యూబ్ మీ అందరికీ ఇలాగనే సమస్యలు వస్తున్నాయా? నాకేనా ఒకదానికి? ఏంది ఇది? పెట్టాలన్నా బంద్ చేయాలన్నా వీడియోస్ అని అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఏం చేయాలన్నా మీ చేతుల్లోనే ఉంది. మీరే చూడండి, నాతోటి కామెంట్ చేయండి. మీరే పెట్టాలా వద్దా, బంద్ చేయాలన్నా యూట్యూబ్ గురించి. దీని గురించి పెద్ద ఇదైపోతుంది. చేసేటోళ్ళందరూ ఎట్లా చేస్తారో ఏం కథనో కానీ ఇబ్బంది అవుతుంది. యూట్యూబ్ ఏం పెరుగుతున్నాయి, ఏం సంపాదిస్తున్నావు? ఎక్కడ నీకు పని లేదా? ఏదో ఒకటి వండుకొని ఇంట్లో నిమ్మలంగా తిని ఉండక అవసరమా నీకు అంటారు ఫ్రెండ్స్. ఏం చేయాలి? ఇబ్బంది బాధ అనిపిస్తుంది. అనగానే బాధ అనిపిస్తుంది. మీరేమంటారు? చేయాలన్నా బంద్ చేయాలన్నా చూడండి, మీరే చెప్పండి. ఏం చేయాలన్నా మెసేజ్ పెట్టండి, ఓకేనా అండి? ఏం చేయాలి? పిల్లలు నల్గొండలో ఉంటారు, మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం. వాళ్ళు నల్గొండ, మేము హైదరాబాద్లో. ఒక్కదాన్ని ఉండాలంటే ఇంట్లో అయినా బయటికి వెళ్ళి వస్తుంది. సాయంత్రం వరకు ఇక్కడానికి ఏదో ఒక టైం పాస్ కొంచెం ఇట్లనన్నా కొంచెం
సంతోషంగా ఏదో ఒకటి చేసుకుందాం అనుకుంటే ఏం చేసేటట్టు లేకుండా చేస్తారు ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. ఈరోజు అయితే చర్చికి వెళ్ళేసి వచ్చినాం, సండే కదా. చర్చికి వెళ్ళేసి పొద్దున 10 గంటలకు వెళ్ళేసి మధ్యాహ్నం వచ్చినాం. మధ్యాహ్నం 2 అయింది వచ్చే వరకు, వంట చేసుకొని తినే వరకు. ఏం చేయాలి ఫ్రెండ్స్, లైవ్ ఇద్దామంటే లైవ్ ఆఫ్ చేసిర్రు మా వాళ్ళు. లైవ్ చేస్తే అయిపోయేది, లైవ్ పెడతలేరు. లైవ్ పెట్టకుండా ఆపేసిర్రు. ఇప్పుడు లైవ్లో మాట్లాడమే, లైవ్లో మాట్లాడితే కొంచెం లైక్లు వస్తాయి కదా, మాట్లాడతారు కదా కొంచెం, అట్లా అనుకుంటే ఏవి జరగట్లేదు. అన్ని అడ్డులు ఆటంకాలు అడ్డులు ఇవే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈరోజు మందిరానికి వెళ్ళిన చక్కటి వాక్యం, అసలు ఎంత బాగుందో ఈరోజు. పాస్టర్ మంచి మనకి ఎట్లా జరుగుతుందో, మనం ఏ బాధలో ఉన్నామో అవన్నీ వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మంచిగా బయలుపరచుండి. ఎంతో మందిరంలో ఎంతో సంతోషంగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది అండి. ఇంకొకసేపు కూర్చుంటే బాగుండు అన్నట్టు అట్లాంటి వాక్యం చెప్తాడు పాస్టర్. మందిరానికి ఉన్నంతసేపు మంచిగా అనిపిస్తుంది, అన్నీ మర్చిపోయి మందిరంలో 1-2 గంటలు కూర్చుంటాం. బయటికి వెళ్ళాక మళ్ళీ అన్ని సమస్యలు పెట్టాలి, ఉండాలి, చేయాలి. ఏం చేయాలి ఫ్రెండ్స్, మీరన్నా కామెంట్ పెట్టి మరి ఏం చేయాలి, ఎలా నడుస్తుంది యూట్యూబ్ అని ఒక్కరన్నా చేస్తలేరు, ఒక్కరన్నా మాట్లాడతలేరు. పెట్టింది కొత్త కొత్త ఘాట్కి ఏం తెలుస్తలేదండి. పెద్ద పెద్దోళ్ళకే సపోర్ట్ చేస్తారు, చిన్న చిన్న ఛానల్ కొద్దిగా స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి ఎవరు సబ్స్క్రైబ్ చేయరు. ఎన్ని వీడియోలు పెట్టినా ఎంత చేసినా కొంచెం జరది రన్నింగ్ అయిన దాకా కష్టమే ఉంటుంది. కొంచెం ఫాలోవర్స్ వస్తే కొంచెం అప్పుడు కొద్దిగా మందిలో కనిపిస్తుంది, అప్పుడు ఫాలోవర్స్ వస్తారు. ఇప్పుడు అవుతుందో ఏమో, ఏది చేద్దామన్నా కూడా భయం, ఎవరేమంటారో, ఏది ఉంటుందో, ఏది ఎట్లా ఉంటుందో. ఇప్పటికే మా చుట్టాలల్లా లైక్ చేస్తే ఏడ బాగుపడతారో, ఒక లైక్ చేస్తే ఏడ ఛానల్ పెద్దగా అవుతుందో, మళ్ళా ఒక లైక్ తోటి పెద్దగా అవుతారు కావచ్చు అనుకుంటారు మా వాళ్ళందరూ. ఇంకా బయట వాళ్ళకి ఎట్లుంటుంది ఫ్రెండ్స్, లైక్ చేస్తే ఒక లైక్ తోటే ఫేమస్ అయిపోతా నేను, దాంతో పెద్ద డబ్బులు సంపాదించుకుంటాను అనుకొని మా చుట్టాల దాంట్లోనే మా వాళ్ళే లైక్ కొడతలేరు, బయట వాళ్ళ దాకా ఏం పోతాం. అట్లా ఉంటుంది మా వాళ్ళ దాంట్లో. ఏం చేయాలి ఫ్రెండ్స్, ఎన్నడు మారుతుందో ఈ జనాలు, ఎన్నడు ఒక్క లైక్ కొడితే ఇది అవుతుందో, ఈమెకేంది కొట్టే చూస్తారు కానీ ఇట్లా అంతే. మన ఇంటి వాళ్ళు, మన దగ్గర వాళ్ళు కూడా అట్లా పట్టించుకోరు యూట్యూబ్ గురించి. యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఏదైనా కొడితే ఎడ ఇది అవుతుందో, ఎడ ఎక్కువ అయిపోతాయో, ఎడ బాగుపడుతుందో అన్న అక్కలు కొట్టకుంటే అట్లనే ఆగిపోతుంది ఫ్రెండ్స్. మనోళ్ళు కొట్టకుంటే అది ఏమన్నా ఆగేదా? అది అయ్యేటప్పుడు అది అయితేనే ఉంటుంది, వాళ్ళు కొట్టేటోళ్ళు కొడుతూనే ఉంటారు, చూసేటోళ్ళు చూస్తూనే ఉంటారు.
వాళ్ళ లైకులతోటే ఇదైనట్టు వాళ్ళే ఇది చేసినట్టుగా ఫీల్ అవుతారు జనాలు. అవునా కదా? చెప్పండి ఫ్రెండ్స్. చూస్తారు అంతే. అమ్మో ఈమెకేం పని లేదు ఇది చేస్తుంది, అమ్మో ఈ అవసరమా, అమ్మో ఈ అవసరమా, ఇది ఎందుకు అది ఎందుకు అని లైక్ కొట్టకుండా కొట్టపోయారు కానీ పైనంగా మళ్ళీ ఇంకెన్నో ఇది జనాల గురించి. వాళ్ళ ఇంటి ఏందో వాళ్ళు చూసుకోరు, ఈతలను గురించే పట్టింపు ఉంటుంది. అమ్మో ఇది తీస్తుందంట, అమ్మో ఇది తీస్తుందంట అంటారు ఫ్రెండ్స్. అదేమన్నా పద్ధతేనా? చెప్పండి, మీరే కామెంట్ చేయండి. వాళ్ళింటి ఎవరింటి గురించి పట్టించుకొని ఎవరి గురించి మేము ఎవరి గురించి మాట్లాడుకోము, మాకు అవసరమే లేదు. వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా జనాలకి వాళ్ళు చూసుకోరు, ఇతరులని గురించి చూడాలి, ఇతరులని ఎదిరియాలి, అట్లా ఉంటుంది.